మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘ క్రమాలలో లేక క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తప్పనిసరి, మ్యాండేటరీ అంటారు. అవి వీలైతే చేసేవి కావు, వీలైతే చేయొచ్చులే లేకపోతే మానేయొచ్చులే అనేవి కావు. పెంతెకోస్తు దినమున అనేక మంది యూదులు పేతురు కాళ్ళ దగ్గర పడి, సహోదరులారా మేమేమి చేతుము అని వాళ్ళు గుండెలు బాదుకొని ఏడ్చి పేతురుని అడిగినప్పుడు పేతురు వాళ్ళకి చెప్పిన ఉపదేశమే, వాళ్ళకు బోధించిన ఉపదేశంతో పాటు వాళ్లకు చూపించిన ఉపదేశమే అపోస్తలుల బోధ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాలన్నీ మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 నుండి 47 వరకు ఇంచుమించు చదువుకోవచ్చు. అక్కడ పేతురు చెప్పే మొదటి మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందాలి. అది ఖచ్చితం. ప్రతి వాళ్ళు సంఘంలో చేర్చబడుటకు ప్రాముఖ్యమైన ఎంట్రీ డోర్, లోపల ప్రవేశమే మారు మనసుతోనే ప్రవేశం. మారాలి, మనసు మారాలి, నిర్ణయాలు మారాలి, తీర్మానాలు మారాలి, మార్గాలు మారాలి, లక్ష్యము మారాలి, గురి మారాలి. అవి మార్చుకుంటేనే సంఘంలోకి ఎంట్రీ. మార్చుకున్న వాళ్ళు నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు లోకానికి వేరవ్వాలి. వేరైన వాళ్ళు అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల సహవాసమందును, అపోస్తలులతో రొట్టె విరుచుట యందును, అపోస్తలులతో ప్రార్థన యందును ఎడతెగక నిలిచిరి. మనం పాటించాల్సిన పద్ధతులు, క్రమాలు అందరిలాంటివి కావు. పరలోకి వెళ్ళడానికి యేసుప్రభు నమ్ముకుంటే సరిపోద్ది, అయిపోయింది, నేను నమ్ముకుంటున్నాను, అయిపోయింది, స్తోత్రం, ప్రార్థన చేసుకుంటే అయిపోయింది, ప్రార్థన చేసుకుంటే అయిపోయింది, ప్రార్థన 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 చాలు అనుకునే భావన ఎక్కువైపోతున్న ఈ దినాల్లో మనం నడుచుకోవాల్సిన క్రమాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఉపదేశములో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బోధించాల్సినవి ఉన్నాయి, కొన్ని చూపించాల్సినవి కూడా ఉన్నాయి. ఒక మంచి మాట పౌలు చెప్తాడు, నాకు చాలా సంతోషం. ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. చాలు. పౌలు గారు ఉపదేశించినట్టు ఉపదేశిస్తే మాత్రమే సరిపోదు. ఒక మాదిరిగా తమ జీవితాలు చూపించుకోగలగడం కూడా ఉండాలి ఒక సేవకునికి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అక్కడ 4వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. అదే ఫిలిప్పీ పత్రిక 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏది వింటిరో, ఏవి చూచితిరో, వావ్, ఇది ప్రాముఖ్యం, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అట్టి వాటిని చేయండి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. చెప్పడంతోనే సరిపోతున్న దినాలు కదా ఇవి. అద్భుతమైన ప్రసంగాలతోనే సరిపెట్టుకుంటున్న దినాలు ఇవి. మనం మురిసిపోయి జనాల్ని మురిపించి
మీరు మురిసిపోయి మేము మురిసిపోయి బాగా చెప్పినాం ఈరోజు అని మేము మురిసిపోవడం కాదు. క్రైస్తవ జీవితము ప్రసంగం మాత్రమే కాదు ప్రియులారా, ఇట్స్ అ లైఫ్ స్టైల్, ఒక జీవన శైలి, జీవన విధానం. అసలు చెప్పడానికి రీజన్ ఏంటంటే, అపోస్తుల బోధయందును వారు ఎడతెగక నిలిచి ఉండిరి. ప్రభు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటే సరిపోదు, మనం ఫాలో అవ్వాల్సిన, పాటించాల్సిన బోధ ఒకటి ఉంది. ఇంకొక మనకి అలవాటైన భాషలో క్రమము అంటారు. యెషయా గ్రంథం 42:21, యెషయా గ్రంథం 42:21 అదేనా? యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసి, ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మన బ్రాండ్ ఏంటో తెలుసా? బ్రాండ్ అంటే ఏ కోవకి చెందిన వాళ్ళం అని తెలియజేసే ఒక గుర్తునే బ్రాండ్ అంటారు. అన్ని కంపెనీ మొబైల్ ఫోన్స్ బ్రాండ్స్ ఉన్నాయి, టీవీల బ్రాండ్లు ఉన్నాయి, వాచ్ల బ్రాండ్లు ఉన్నాయి, బట్టల బ్రాండ్ ఉంది. ఏ కంపెనీ బట్టలు? వైట్ డ్రెస్ అనగానే రామరాజా, లైట్ ఆఫ్ ఏషియానా, అరవింద్ కాటన్ బ్రాండ్స్ ఉంటాయి చూసారా. అలాగా మనము కూడా ఒక కోవకి చెందిన వాళ్ళమని ఎలా తెలుస్తుంది అంటే, ఉపదేశాన్ని బట్టే. మనకి ఒక క్రమం ఇవ్వబడింది. మనం నోరు తెరిచి చెప్పే ఉపదేశాలు, మనం ఫాలో అయ్యే ఆ పద్ధతులు మనం చూడగానే ఓహో వీళ్ళు ఆ బోధకి సంబంధించిన వాళ్ళని ఇట్టే తెలిసిపోద్ది. తెలిసిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ తెలియట్లేదు ఈ మధ్య, అందరితో కలుసుకోవడం ఎక్కువైపోయింది. తెలియాలి, ఆ వేరుపాటు ఉండాలి. ఎస్తేరు గ్రంథం 3:8 అప్పటి యూదులు ఫాలో అయిన క్రమం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 127 సంస్థానాలలో ఒక జాతికి చెందిన వాళ్ళు ఉన్నారని హామాను ఆ కాలంలో ఉన్న యూదులను ఎలా గుర్తుపట్టాడో దేవుడా, ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. చదువుతారా? 3:8 ఎస్తేరు గ్రంథం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఒక జాతి వారే ఒక చోట లేరు, చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 127 రాష్ట్రాలు అంటండి అప్పట్లో. పర్షియా దేశం అంటే ఇరాన్. అప్పటి ఇరాను పరిపాలించిన దేశాలలో హిందూ దేశము కూడా ఉంది అని ప్రస్తావిస్తుంది ఎస్తేరు గ్రంథం. అంటే ఒకప్పుడు భారతదేశానికి రాజు ఎక్కడ ఉండేవాడంట? పర్షియాలో ఉండేవాడు. అప్పుడు బబులోను చెరకు తీసుకొచ్చిన నెబుకద్నెజరు యూదులను చెరకు తీసుకొచ్చినప్పుడు అలా క్రమక్రమంగా వాళ్ళంతా ఈ యూదులు చెదిరిపోయారంటండి ఆ సంస్థానాలలో. అప్పట్లో సంస్థానాలు అనేవాళ్ళు, ఇప్పట్లో మనం రాష్ట్రాలని దేశాలని వాడుకుంటున్నాం, అంతే తేడా. అంటే యూదులు ఇశ్రాయేల్ దేశంలో ఉండే యూదులు పర్షియా దేశంలో ఉన్న, ఇరాక్ దేశంలో ఉన్న, అలాగా దాటుకుంటూ వచ్చి ఇరాన్ బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్, ఇక్కడ ఇండియాకు వచ్చినా వాళ్ళు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళని, ఒక బ్రాండ్కి సంబంధించిన వాళ్ళన్న సంగతి హామాను కనిపెట్టాడు. దేన్ని బట్టి కనిపెట్టాడు? వాళ్ళు పాటించిన, వాళ్ళు గైకొనే విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయంట. దానినే ఈ కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో మనము ఉపదేశ క్రమము అంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలాంటి ఈ క్రమాల్లో ఈ మారు మనసులో ఒక క్రమం, బాప్తిసం అనేది ఒక క్రమం, పరిశుద్ధాత్మ పొందుకొని తీరాలి అనేది ఒక క్రమం.
మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలనేది ఒక క్రమం. అపోస్తుల బోధ ఏంటి, మనం పాటించాల్సిన బోధ ఏంటి? చూడు ఎంత 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 మంచి మాట. యూదులు వెళ్ళి అపోస్తులను అడుగుతున్నారు, అయ్యలారా మేమేమి చేతుము? ఇది అడగాల్సింది. మేము ఎలా ఫాలో అవ్వాలన్నా? మ్యారేజ్ అనుకుంటున్నాం, ఎలా చేసుకోవాలన్నా? మేము బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అన్నా, ఎట్లా చేసుకోవాలి? మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఎట్లా కడితే బాగుంటుంది? ఒక క్రమం. మనకి అందరికీ మనం వేరుగా ఉన్నాం. అందరిలాగే తింటాం, అందరిలాగా సంపాదిస్తాం, అందరిలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, అందరిలాగే ఇళ్ళు కట్టుకుంటాం, కానీ మన క్రమాలు వేరు. స్తోత్రం చెప్పిన ఒకటి ఒకసారి. వేరుగా ఉమ్మన్నారు కదా అని అడవిలోకి వెళ్ళి ఉండిపోమంటలేదు, గుడి చేసుకొని గుహల్లోకి వెళ్ళిపోయి ఉండమంటలేదు. అడు మనుషులాగా అన్నీ చేస్తాం, బట్టలు కూడా వేసుకుంటాం. ఇందాకన్నా ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది, తెల్ల బట్టలు వేసుకుని రావాలి ఆదివారం అని? ఎందుకు అవసరం, ఎందుకు వస్తుంది మనకి? మీకు అనిపించట్లేదా ఆదివారం వచ్చేసరికి ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు దేవదూతల్లా కనబడాలి మీ వీధిలో అని? మిమ్మల్ని చూడగానే ఆ వీధులు వాళ్ళందరూ భయపడాలి, దైవ భయం రావాలన్నా మీకు ఆశ లేదా? మిమ్మల్ని మీ దేవుని సన్నిధి మొహం నిండా పెట్టుకొని ఇంటికి వెళ్తుంటే మీ మొహం చూడగానే ఇళ్లలో దెయ్యాలు పారిపోవాలన్న ఆశ మీకు లేదా? మీ మొహంలో దేవుని వెలుగు చూడగానే పిచ్చి బాగోపోయి ఆగిపోవాలన్న ఆశ లేదా? ప్రతిసారి ప్రసంగంతోనే పని అవ్వదు. మన రోడ్డు మీద వెళ్తుండగా కార్యాలు జరగాలని ఆశ లేదా? హల్లెలూయా. యేసయ్య నజరేతు నుండి కపెర్నౌముకు షిఫ్ట్ అయ్యాడు. కపెర్నౌముకు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ బైబిల్ చెప్తున్నాను, పెందల కడనే లేచి అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పెందల కడ లేచి చీకటి జాముతున లేచి వెళ్తుండగా అక్కడ రాయబడి ఉంది, చీకటిలో ఉన్న జనులు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూసేవాడంటండి. ఇదిగో నేను లోకానికి వెలుగును అని చెప్పాల్సిన అవసరం కూడా రాకుండా జనాలు ఆయనలో వెలుగు చూశారు. లైఫ్ స్టైల్ అండి, ప్రసంగం కాదు. ప్రతిసారి ప్రసంగంతో అవదు. మనం చెప్తే వింటారేమో, నో, మనం చూస్తే జనాలకు అర్థం కావాలి అంటే మన జీవిత విధానం అలా ఉండాలి. అందుకే మనకి సేవకులు క్రమాలు నేర్పించారు. లేకపోతే ప్రభుని నమ్ముకొని ఎలా పడితే అలా ఉందాం కదండి. సినిమా యాక్టర్లు ఉండలేదా? క్రిస్టియన్సే, కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలియడానికి వాళ్ళ మెడలో బంగారం గొలుసు చూడాలి, సిలువు గొలుసు చూసుకోవాలి, లేదా వాళ్ళ ఇంటి దగ్గర క్రాస్ చూడాలి. ఓహో వీళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారులే. ఇది మెడలో వేసుకున్న గొలుసుని బట్టో, ఇంటికి తగిలించుకున్న యేసుక్రీస్తు ఫోటోను బట్టో, లేకపోతే వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్కో పెట్టుకున్న యేసుక్రీస్తుకు సంబంధించిన ఆ డీపీని బట్టో క్రైస్తవులని తెలియాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు క్రైస్తవులకి? ఇకపోతే వైట్ డ్రెస్ గురించి చెప్పాలంటే ఇక అందరూ మొదలుపెట్టారు. బ్రహ్మకుమారిస్ అని, ఓం కల్కిరి వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళకి మనకి తేడా ఎలా తెలుస్తుంది చెప్పండి ఒకసారి. వాళ్ళు వైటే మనం వైటే అన్నప్పుడు మన నడవడి, మన విధానం, మన లక్ష్యం, మన మాటలు, హల్లెలూయా, ప్రతీది ఒక బ్రాండ్ అయ్యి ఉండాలి. అదే అపోస్తులు అడిగారు, మేమేమి చెయ్యాలండి? మీరు యేసుప్రభుని నమ్ముకోండి, హాయిగా ఉండండి అని చెప్పేస్తే అయిపోయేది కదా. ఎంత పెద్ద ప్రసంగం ఎందుకు చేశాడు అక్కడ పేతురు? అక్కడ 17వ వచనం నుండి 37వ వచనం వరకు ఒక సువార్త అయితే 38 నుండి 42 వరకు ఇంకొక అక్కడ ఉపదేశమైంది. సువార్త వేరు, ఉపదేశం వేరు. అక్కడే 2 రకాల ప్రసంగాలు చేశాడు పేతురు. మరి వాక్యం అన్నా సువార్త అన్నా మనం ఒకే కోవలో అర్థం చేసుకుంటున్నాం. మూర్ఖత్వములు ఉన్న యూదులకి ఒకలాంటి సువార్త చేశాడు. వాళ్ళు పశ్చాత్తాపం పడిన తర్వాత ఉపదేశం నేర్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత ఉపదేశం వచ్చింది. సో ఇదంతా చెప్పడం కారణం ఏంటంటే అపోస్తుల బోధ మనకు నేర్పబడిన క్రమాలు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఆ క్రమములో రొట్టె విరుచుట ఒకటి. ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారు అనేది కాదు ఇది. ఈ నెల 3 లేదులేండి, వచ్చే నెల చూసుకుంటారు, ప్రతి నెల ఇచ్చేదే కదా. నో, ఒక క్రమం కాదా? ఒక సహవాసం ఒక క్రమం కాదా? చర్చికి వెళ్ళాలనేది ఒక క్రమం కాదా? సహవాసం కలిగి ఉండాలి, ఒక సేవకుడిని కలిగి ఉండాలి, సహవాస ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కూడా క్రమమే ఇచ్చాడు.
అపోస్తుల ప్రార్థనలో ఎడతెగక నిలిచి ఉండిరి. వ్యక్తిగతంగా అయినా, ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా ఆ ప్రార్థనతో ఎక్కడి నుంచి అయినా ఏకీభవించారు. నెట్వర్క్ కలిగి ఉన్నారని. అక్కడ అపోస్తలులు జైల్లో ఉన్న, ఇక్కడ సంఘం ప్రార్థనలో చేతులు కలిపి ప్రార్థన చేస్తారు. ప్రార్థన కూడా ఒక క్రమమే. అది దేనికోసం ప్రార్థన చేయాలన్నది ఇంకొక టాపిక్. అది రొట్టె విరుచుట. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. దేని కొరకో ఏంటో పోయినసారి నేను చెప్పాను. యేసు రక్తం. హల్లెలూయా. యేసు రక్తంతోనే ఒక నిబంధనను స్థాపించాడు. మనలందరినీ ఆ నిబంధనకు వారసులుగా చేశాడు. నిబంధనలో పాలివారయ్యేలా చేశాడు. ఎలాగంటే ఆయన రక్తము త్రాగుట వలన, ఆయన శరీరమును భుజించుట వలన. ఎందుకంటే ఆ రక్తములోని నిత్య జీవం ఉంది. అయితే మనము మరణానికి లోనైన వారము, క్షయమైన దానికి లోనైన వాళ్ళం. ముసలితనానికి లోనైన వాళ్ళం. శరీరం అంతా ఉడికిపోయి, రాలిపోయి, వాడిపోయే స్థితికి లోనైన వాళ్ళం. మరి ఏది నిత్య జీవం అనే మాటకు వస్తే, దాని కొరకే రక్షణ పొందిన తర్వాత నుండి యేసు రక్తములో క్రమముగా పాలు పంచుకోవటం జరుగుతుంది. ఆ నిత్య జీవం మనలో రోజుకి మన జీవితాలను డామినేట్ చేయాలి, అధిగమించాలి. ఈ క్షయమైన దానిని అక్షయత ధరించాలంట. అది ఆటోమేటిక్గా స్పాట్లో రాదు. అందుకే క్రమము అన్నాడు. మనకేమో రైట్ నౌ అద్భుతంతో అలవాటైపోతుంది. రైట్ నౌ అనే మాటే లేదు అక్కడ. ఇప్పుడే రైట్ నౌ. పరలోకం కూడా రాదు. ఇప్పుడే రైట్ నౌ. పిల్లలు పుట్టరు. ఇప్పుడే రైట్ నౌ. నువ్వు విత్తనాలు విత్తితే చెట్టయి పళ్ళు కూడా రావు. నువ్వు ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పడు అయినా, బిడ్డను కనాలంటే ఒక టైం ఉంది. కనిన బిడ్డ పెరగాలన్నా టైం ఉంది. ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, చంటి పిల్లడు తెల్లారేసరికి 20 ఏళ్ళు అవడు. ఎంత గొప్పవాళ్ళైనా రాత్రికి రాత్రే నువ్వు విత్తిన విత్తనం తెల్లారేసరికి చెట్టు అయిపోదు, ఫలాలు రావు. ఎంత ధనవంతుడైనా రాత్రికి రాత్రి పునాదులు తవ్వి తెల్లారేసరికి స్లాబ్ వేసేడు. ప్రియులారా, అన్నిటికీ క్రమం పెట్టాడు దేవుడు. దేవుడికే చేతకాక నా 40 సంవత్సరాలు నడిపించాడు అరణ్యములో. 11 రోజుల జర్నీ. యాక్చువల్లీ 11 రోజుల జర్నీ అండి. గూగుల్ మ్యాప్లో చూసుకున్న మీకు 11 రోజులు కనిపిస్తుంది. యోసేపు అన్నలు ధాన్యం అయిపోయినప్పుడల్లా 2-3 సార్లు వెళ్ళలేదా ఐగుప్తుకి ధాన్యానికి? తెలీదా వాళ్ళకి? దారి తెలీదా? జర్నీ తెలీదా? తరచుగా వెళ్ళి వస్తుండే దారే కదా. కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా దేవుడు టైం తీసుకున్నాడు ప్రతిదానికి. ఆదం పాపం చేసిన వెంటనే తెల్లార యేసు ప్రభు వచ్చి సిలువ వేయబడవచ్చు కదా. 4000 సంవత్సరాలు ఎందుకు ఆగాడు? ఆయనకున్నంత ఓపికలో సగం కూడా మనకి లేదు. రైట్ నౌ కావాలి మనకి. అలా రైట్ నౌ పొందిన అద్భుతాలతో సావు రాదనుకుంటున్నారా? మళ్ళీ చచ్చిపోమనుకుంటున్నారా? పోనీ రోగంతోనే చచ్చిపోతున్నారా? పోనీ మొన్న నాకు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. అన్న పలానా తమ్ముడు చచ్చిపోయాడు. మొన్న ఏప్రిల్ నెలలోనే బాప్తీసం ఇచ్చేవాడు అతనికి ఒరిస్సాలో. ఏప్రిల్ నెలలో బాప్తీసం ఇచ్చావు. యవనస్తుడు, పెళ్లి కూడా అవ్వలేదు అతనికి. నేనేదో ఫేస్బుక్ వాట్సాప్లో మెసేజ్ వచ్చి పెడితే దానికి ప్రైజ్ లోడ్ అని, అంతకుముందు రోజు ప్రైజ్ లోడ్ అని మెసేజ్ పెట్టినాడు. ఆ తర్వాత రోజు లేడు. ఏమైంది అన్నాను. ఏమన్నా తెలియదు. రాత్రి పడుకున్నాడు, తెల్లారి లేగలేదు అంతే. ముసలోడేం కాదు, రోగి ఏం కాదు, కోవిడ్ ఏం కాదు.
పడుకున్నాడు, లేగలేదు, అంతే, అయిపోయింది. ఇంకా దానికి చావు అనేది ఏదో ఒక ప్రమాదంతోనో యాక్సిడెంట్తోనో రోగంతోనే వస్తుంది అనుకుంటారు. అమ్మో అది రాకుండా ప్రార్థన చేయండి, ఎలాగైనా వచ్చేది వస్తూనే ఉంటుంది, ఎవరు ఆపలేరు దాన్ని. టైటానిక్ షిప్, మునిగిపోయిన షిప్, 100 సంవత్సరాలు దాటిపోయిన షిప్ చూడడానికి వెళ్ళారంట 5. వాళ్ళు ప్రపంచంలోనే కుబేర్లు అంటారు, చాలా ధనవంతులు వాళ్ళు. వాళ్ళకేం పురుగు మెసిలిందో బుర్రలో, అది చూడడానికి వీళ్ళెందుకు వెళ్ళారు అర్థం కాదు. ఉన్న డబ్బుతో ఇంకేదో మంచి పనులు చేసుకోవచ్చు కదా. దానికి ఒక సబ్మరీన్ తయారు చేసుకున్నారు వాళ్ళు. సబ్మరీన్ ఒక కంపెనీని సంప్రదించి, అయ్యా మాకు మరి ఒక ఊరు దాటి ఊరు వెళ్ళాలంటే షిప్ అడగవచ్చు, సొంత ఫ్లైట్ అడగవచ్చు, రాకెట్ అడగవచ్చు, లేదు సబ్మరీన్ బుక్ చేసుకున్నారు వాళ్ళు. ఏమంటారు తెలుగులో, అది సముద్రంలో మునుగుతుంది అనమాట, అలాంటి షిప్ అది. 5 ఆ లోపలికి వెళ్ళి, అట్లాంటిక్ సముద్రం కదా, చాలా డీప్గా ఉంటుంది. ఆ డీప్లో ఆ వాటర్ ప్రెషర్కి దడేలమని పేలిపోయింది అది. ఒక కొటేషన్ చదివా ఫేస్బుక్లో, ఏంటంటే నీ సావు నిర్ణయింపబడితే నీ సావు కోసం ఇలాంటి సబ్మరీన్లను కూడా అద్దెకు తెచ్చుకొని మరీ సముద్రంలోకి వెళ్తావట అక్కడ సావడానికి. సావు అక్కడ రాసి పెడితే ఇలా అర్జెంటుగా అద్దెకి అది ఎక్కి మాకు సాగు టైం అయింది అక్కడికి వెళ్ళిపోయి చస్తారంట. రాసి పెట్టుంటే అక్కడైనా సావాల్సిందే, అక్కడైనా సావాల్సిందే, బీ హీల్డ్ అవ్వదు అక్కడ. దానికి రోగమే రానక్కర్లేదు, దానికి కరోనానే రానక్కర్లేదు, దానికి యాక్సిడెంటే కానక్కర్లేదు. ఎవరైనా ఈ రోగం విడిచిపెట్టి పోవాల్సిందే. ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎన్ని ఆశలు భూమి మీద పెట్టుకున్నా, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని దర్శనాలు చూసుకున్నా అవి నెరవేరుతాయని గ్యారంటీ లేదు. ఎప్పటికైనా రెడీగా ఉండాలి వెళ్ళిపోవడానికి. క్షయమైనది ఈ లోకములు, మన జీవితం నిత్యము ఉండేది కాదు. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. సో వాట్, ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచి మాట. 13 ఎంత, హెబ్రీ పత్రిక 16, 13, 15 అనుకుంటా, ఒక నిమిషం చూడనక్క. 14, 14. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. నిలబడడానికి ఆప్షన్ లేదయ్యా బాబోయ్ అంటున్నాడు ఇక్కడ ఒక అపోస్తలుడు. పర్మనెంట్ కాదు ఇక్కడ లైఫ్ స్టైల్, మన లైఫ్, మన జీవితాలు. 70 సంవత్సరాల కోసం ప్రణాళిక వేసుకున్నారా? నెక్స్ట్ 70 ఇయర్స్లో మనం ఏమేం చెయ్యాలి? యేసుప్రభువే ప్రణాళిక లేదు, ఆయనకు తెలుసు 30 ఏళ్ళకి వెళ్ళిపోవాలని. నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి ఒకసారి. ఎదురు చూచేవాళ్ళు ఉన్న దాని మీద మైండ్ పెట్టుకోరు. ఎదురు చూచేవాళ్ళు ఉండబో దాని మీద మైండ్ పెట్టుకుంటారు. ఎదురు చూచేవాళ్ళు రాబో దాని కొరకు ప్రయాసపడతారు, సిద్ధపడతారు. ఎదురు చూడడం అంటే ఏంటి? స్తోత్రం చెప్పినట్టు వస్తారు. హల్లెలూయా. సో క్షయమైన దానిని, క్షయమైనది అక్షయతను ధరించుకొనును. బూరం రోగును, కడబూరం రోగునప్పుడు మనమందరము మార్పు చెందుదుము అన్నాడు పౌలు. ఏంటా మార్పు అంటే క్షయత అక్షయతను ధరించును. ధరించడం అంటే ఏంటి? మనం వేసుకోవడం అనుకుంటున్నారా? క్షయమైన దాని మీద అక్షయత అనేది వచ్చేసి దీన్ని తొక్కేస్తుంది అంటే, క్షయమైన దాన్ని తొక్కేస్తారు, కనబడకుండా అయిపోతుందంట. మాకు డామినేట్ అంటదండి, డామినేషన్, అధిగమించడం అంటే అది. రాకడ ప్రసంగాలు విన్నప్పుడు కడబోర అంటే ఏంటి? యేసు వచ్చినప్పుడు మోగేది కడబోర అయితే, ఇప్పటి నుంచే మనం దాని కొరకు సిద్ధపరిచే వర్తమానాలు కూడా కడబోరే. నేను ప్రకటించే ప్రతి వర్తమానం కడబోరే ప్రియులారా.
అంతానికి సంబంధించింది అని అర్థం. మన అంతిమ గమ్యము, అంతిమ దశ, అల్టిమేట్ అని అర్థం. అల్టిమేట్ అన్న వర్డ్కి తెలుగులో నాకు పదం దొరకట్లేదు. అల్టిమేట్ యేసు రాకడ వరకు ఈ ఉపదేశం నడుస్తుంది. నాదైతే నేనున్నా లేకపోయినా నడవాలి, అదంతే. ఓహో, 10 సంవత్సరాలతో నడిచే ప్రసంగాలు కావి, స్వస్థత ప్రసంగాలు అయిపోయి, ఆ తరం అయిపోయింది ప్రియులారా. ఒకప్పుడు గొప్ప అద్భుతాలు అనుకున్నవి ఇప్పుడు చూడడానికి బోర్ అనిపించట్లేదా? ఒకప్పుడు అమ్మ కడుపు నొప్పి తగ్గింది, సో అప్పుడు కొత్త అప్పుడు వాము, ఇప్పుడు కడుపు నొప్పి సరే, ఇప్పుడు కూడా కొత్తగా అనిపించిన వాళ్ళు ఉన్నారులే. సీనియర్లకి పాత అయిపోవాలి బండిని. తలనొప్పి తగ్గిందంట, తగ్గింది వచ్చలే, పెద్ద విషయం కాదు అది. దానికంటే మనకి ముఖ్యం రక్షణే, దానికంటే ముఖ్యం రాకడ కొరకు సిద్ధపడ్డమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఎన్ని అద్భుతాలు పొందినా రాకడలు ఎత్తబడకపోతే వేస్ట్ అది. అయినా చెప్తున్నా, ఇంతకంటే ఘనమైన కార్యాలు మనం లోకల్ సేవకులు చేసిన అద్భుతాలే బోల్డని చూసాం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బాగుపడడం కూడా చూసాం లోకల్ సేవకులు ప్రార్థన చేస్తే. ఒళ్ళంతా పురుగులు తినేస్తున్నది, లైవ్గా ఒళ్ళంతా పురుగులు తినేస్తున్న ఆ వ్యక్తికి ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అది వారం రోజులు బాగా మళ్ళీ నడిచాడు. చూసామేమో అద్భుతాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ అది లేదు, ఇక అయిపోయింది, పోయింది అది. ఒకప్పుడు కడుపు నొప్పి, తలనొప్పి అంటే ఆశ్చర్యపోతున్న దినాలు పోయి ఇప్పుడు పబ్లిక్లో నిందకి, హేళనకి, హాస్యాస్పదానికి గురైపోతున్నాయి అద్భుతాలన్నీ సేవకులు చేసేవి. ఇంకా దాని వెనకాల ఉంటే ఇంకా మన చైల్డిష్ నేచర్ పోలేదని అర్థం. ఇంకా పిల్లలు అని అర్థం, ఇంకా ఎదగలేదని అర్థం. బూరమ్రోగును, క్షయమైనది అక్షయతను ధరించును, మర్త్యమైనది అమర్త్యతను ధరించును. మనమందరము పొందాల్సిన మార్పు ఏంటో తెలుసా? క్షయమైన దాని కొరకు ప్రయాసపడ్డమ్మా అనేసి అక్షయమైన దాని కొరకు ప్రయాసపడుతున్నామంటే మార్పు వచ్చేసినట్టే. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ప్రార్థనలన్నీ అక్షయమైన వాటి కొరకు చేస్తున్నాము అంటే నిజంగా మారేనని దేవుడే సంతోషిస్తాడు. ఏం మార్పు ఇది? అందుకే అంటాడు, మారమసక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారిపోతున్న వాళ్ళని చూస్తే దేవుడు చాలా సంతోషిస్తాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకప్పుడు ఇల్లు ఉంటే చాలు, జాబ్ ఉంటే చాలు, ఇది ఉంటే చాలు ప్రభా, చాలు ఇంకా అనుకునే ప్రార్థనలు పోయి సిద్ధపరచు ప్రభా, నీ ఆత్మతో నింపు ప్రభా, నమ్మకంగా ఉండేలా చూడు ప్రభా, సహన గుణమీ ప్రభా, ఎంతటి వరకైనా సహించుకోగలిగే, తట్టుకోగలిగే కృపని ప్రభా అనే విధంగా ప్రార్థనలు మారాయి అంటే బోర బాగా పనిచేసింది అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనలో ఆ మార్పును క్రమంగా తీసుకొచ్చేదే ఈ బల్ల అని చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అన్ని ప్రసంగాలతో మారిపోవు, కొన్నిటిని మనం శరీరంలోకి ఎక్కించుకోవాలి, జీవితంలోకి సెలైన్ ఎక్కినట్టు ఎక్కాలి. కొన్ని దేవుడు మనల్ని బతికిస్తున్నాడని మనం భోజనాలు చేయకుండా మానేస్తున్నామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. భోజనం చేయాలి, నీళ్లు తాగాలి, ఆక్సిజన్ కావాలి, 1,00,000 ఉన్నాయి వైటల్ విషయాలు అంటారు బ్రతకటానికి. అలాగే ఆత్మీయంగా బ్రతికి ఉండాలంటే వాక్యము కావాలి, ప్రార్థన కావాలి, ఆత్మ కావాలి, బల్ల కూడా కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే లాస్ట్ టైం మనం చదువుకున్నాం యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా మూలముగా జీవించును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి మూలముగా? అన్నం తింటున్నాం కానీ అన్నం మూలంగా బ్రతకట్లేదు. హల్లెలూయా. ఇక అన్న లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు అయితే దైవిక స్వస్థతలు ఉన్నారు కాబట్టి మందులు కూడా లేకుండా బ్రతుకుతున్నారంటే డాక్టర్లే ఆశ్చర్యపోవాలి. దేవుని మూలంగానే, ఆయన నోట నుండి వచ్చు వాక్యం మూలముగానే మనతో ఇంకా కొంతకాలం దేవునికి పని ఉంది అనుకుంటేనే శరీరంలో ఎన్ని రోగాలైనా ఉన్నా బతికే ఉంటాం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎలా బతుకున్నారని జనాలు అనుకున్నా, ఇంకెలా బతుకున్నారని డాక్టర్లు అనుకున్నా, ఇంకా సావలేదా అని జనాలు ఎదురు చూస్తున్నా బతికే ఉంటాం. ఎందుకు? కొంచెం పని ఉందని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నిజం, వెళ్ళిపోతే పని అయిపోయింది అనుకోవాలి అంతే. దేవునికి స్తోత్రం కలిగింగాక. ఉపదేశ క్రమం ప్రియులారా,
ఆయన శరీరము ఆయన రక్తము త్రాగువాడు ఆయన మూలముగా జీవించును. అలా కొన్ని బల్ల వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం చదువుకున్నాం. ఈ పూట అయోగ్యతలు ఏంటో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. అదే మనం చదివాం 1 కొరింథీ 11 అధ్యాయం 27లో. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో. చూస్తారు నా వైపు, స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. బల్ల తీసుకోవడం వలన ఆశీర్వాదం ఎంత ఉందో దానితో పాటు బల్ల తీసుకోవడానికి కొన్ని యోగ్యతలు ఉన్నాయని, తీసుకోకూడని విధంగా కొన్ని అయోగ్యతలు కూడా ఉన్నాయన్న సంగతి మనకు అర్థం కావాలి. దాని గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినది. బల్ల కూడా మన అపోస్తల ఉపదేశములోని క్రమములోని ఒక భాగము. తీసుకుంటాం, లేకపోతే లేదు, పెద్ద ఏముందిలే అని వదిలేసేది కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఏంటి నిత్య జీవము అంటే? భూలోక సంబంధమైన జీవము కాదు. నిత్య జీవము అంటే పౌలు అంటాడు 1 తిమోతి 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1 తిమోతి 6:19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు మేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ధనవంతులు ఏం చేయాలో 17వ వచనం నుండి మొదలుపెట్టి ఈ భూమి మీద మీరు సుఖంగా బ్రతకడానికి, హ్యాపీగా బ్రతకడానికి దేవుడే అన్ని సమకూరుస్తుంటాడు. కాబట్టి మీ ధనమును, మీ ఐశ్వర్యం చూసి మురిసిపోకండి. మీరు కట్టుకోవాల్సింది భూమి మీద ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు కాదు. మీరు వాస్తవమైన జీవము సంపాదించు నిమిత్తము. ఇప్పటి నుండి మంచి కానుకలు ఇచ్చి సంపాదించుకోమన్నాడా? మంచి పునాది వేసుకోండి ఆత్మీయతలో అన్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. దశంభాగాలు కానుకలు ఇస్తేనే ఆశీర్వాదాలా అని నేను అన్నందుకు ఆయనకి ఎవరికో ఎలాగ అర్థమైందంటే, రాజీవానికి దశంభాగాలు అక్కర్లేదు అన్నాడండి అని అర్థం. కొంతమందికి అలాగే అర్థమవుతుంది. దశంభాగాలు కానుకలు మన బాధ్యత. మనం ఇస్తే దానికి దేవుడు తిరిగి ఏమి ఇస్తాడు అని కనిపెట్టి, గమనించి, చూచి, విని ఇవ్వడం అనేది బిజినెస్ అవుద్ది అని చెప్పాను. కానుకలు వెనకాల వచ్చే ఆశీర్వాదాలు, ప్రసంగాలు వినకపోయినా ఇవ్వడం మన బాధ్యత అని చెప్పాను. మాసిదోనియా వాళ్ళు తమకున్న కలిమిలో కాకుండా తమకున్న లేమిలో ఇవ్వగలిగిన దానికంటే శక్తికి మించి ఎందుకు ఇచ్చారు? పౌలు గారు ఆశీర్వాద ప్రసంగం ఏం చేశాడు అనుకుంటున్నారేంటి? పౌలు గారి పరిచర్యకి వాళ్ళు ఎంత ఇచ్చారు, ఈ సంఘం ఎంత ఇచ్చారు, తెస్సలోనిక వాళ్ళు ఎంత ఇచ్చారు అనేసరికి వీళ్ళకి ఏమనిపించిందంటే, మాదేం లేదా అయ్యా, మీరు చేసే పరిచర్లో మాకు బాగా ఉండాలయ్యా, అయ్యా ఏమవుద్దండి అయ్యా, మాకున్నది మీరు కలెక్షన్ చేసిన దాంట్లో మాది కొంచెమే అయినా మా శక్తికి మించి ఇచ్చినామయ్యా, కాదనకండి అయ్యా అని బతిమాలి మరి ఇచ్చారంట. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఈ హృదయం ఉండాలి. దాని వెనకాల దేవుడు ఆశీర్వదించక మానడు, కానీ అది చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను. అది చెప్తే మీరు విన్న తర్వాత మీరు ఇస్తే మీరు ఇన్వెస్ట్ చేసినట్టే, పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది తప్ప కానుక ఇచ్చినట్టు కాదు అంటున్నాను. అదే దశమభాగం కూడా అంతే. దేవుడు ఎవరి రుణం ఉంచుకోడు, ఎప్పటికీ ఉంచుకోడు. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. దాహం వేస్తున్న ఒక నీతిమంతునికి, ఒక ప్రవక్తకి చల్లని గిన్నెడు నీళ్ళు ఇచ్చినా దానికి ఫలం ఉందని చెప్పిన దేవుడు ప్రతి కానుకకి, ప్రతి పైసాకి దేవుడు మీకెందుకు రుణపడి ఉంటాడండి? మనమే రుణపడి ఉండేలా చేసుకుంటాడు. ఇంట కావాల్సింది దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి.
దానికి 24 గంటల కానుక ప్రసంగం అక్కర్లేదు, అలాగని ఇవ్వడం మానేయకండి అని చెప్పిన దానికి మరి కొంతమందికి అలాగే అర్థం అవుద్దులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏర్పాట్లు ఉన్న వాళ్ళకి తిన్నంగా అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరం తిని నా రక్తం త్రాగి, నా శరీరం తిని నా రక్తం త్రాగి అనేసరికి సగం మంది వెళ్ళిపోయారండి కూటం వదిలేసి. ఏమైందయ్యో బాబు అంటే, ఈయన తినమంటాడు ఏంటండి, ఈయన తినమంటాడు ఏంటండి, నర మాంసం తినమంటాడు ఏంటండి, మనిషి మాంసం తినమంటాడు ఏంటండి. వాళ్ళకి అలాగే అర్థమైందా? ప్రభు ఉందండి, మీకు అలాగే అర్థమైందా? ఏకన్నా కోసుకొని తినేసారు కదా ఇక్కడ ఇప్పటికప్పుడు వచ్చి, మీకు అలాగే అర్థమైందా? శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళకి అలాగే శరీర సంబంధంగానే అర్థమవుతాయి కొన్ని ప్రసంగాలు. చాలామంది మనిషి నోటిలోనికి వెళ్ళిన దాంతో కాదు, నోటి నుంచి బయటకు వచ్చిన దాంతో మరి అపవిత్ర అవుతాడు అన్న మాటకి చాలామంది గుట్కాలు తినడం పాపం కాదు, మందు తాగడం పాపం కాదు అంటారు. ఎందుకంటే నోట్లోకి వెళ్ళిన దాంతో అపవిత్రుడు అవడంట. మనం బ్రష్ చేసినప్పుడు పేస్ట్ ఉత్తనాడో మింగేస్తున్నాడో అర్థం కాదు, మనకి మింగితారులాగా ఉంది. నిత్య జీవము అంటే వాస్తవ జీవము. ఈ భూమి మీద మన జీవితాలు వాస్తవం కాదు, ఇదంతా డ్రామా. దేవుని స్తోత్రం చెప్పకుండా ఒకసారి. బంధాలు, అనుబంధాలు, అనురాగాలు ఇవన్నీ అంటే సీరియల్ పేర్లు, ఇవన్నీ నిజం అనుకునేరు, అన్ని సీరియల్సే. అనురాగాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, జీవనరాగాలు, ఇంకేదో రేకులు అంట, ఏదో మొత్తం మీద పూత రేకులు అంట. మనుషుల్లో ఉన్న మారాలిటీ అంతా సీరియల్ పేర్లు అయితే బూతులన్నీ సినిమా పేర్లు అయిపోయినాయి. దాంతో బతికేస్తున్నారు జనాలు. ఇమోషన్స్ అన్నీ, అయ్యో మా అక్క బాధపడుతుంది, మా అమ్మ ఏడుస్తుందని కాదు. సినిమాలో ఎవడు చచ్చిపోతే ఏడుతారు చూసారా, మామూలు ఏడిపి ఆడవరు. డ్రామాలకి ఇమోషనల్ అయిపోతున్నారు, అవసరమైన దానికి ఫీలింగ్సే లేకుండా అయిపోతున్నాయి. ఇది వాస్తవం కాదు ప్రియులారా. వాస్తవం అంతా యేసయ్యతోనే. హల్లెలూయా. ఉండబోవు దాని కొరకు కనిపెట్టుచున్నా. అది పట్టణమైనా, అది ఇల్లైనా, అది సంబంధమైనా, అది జీవితమైనా, అది ఏదైనా, అది బహుమానమైనా అక్కడే ప్రియులారా. ఐగుప్తుని విడిచిపెట్టడం విశ్రాంతి కాదు, కనానుకు చేరడమే విశ్రాంతి ప్రియులారా. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. మీరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అంటే అరణ్యంలో బతకడం కాదండి. అక్కడ దేవుడు వాళ్ళకు ఉన్న విశ్రాంతిని, వారికి విశ్రాంతి స్థలము చూపుటకాయ్ వారి ముందు ఏం నడిచిందంట? మందసం. వావ్, చదవన మాట. సంఖ్యాకాండం 10వ అధ్యాయం ఎంతగా 12. ఎంత మంచి మాట. నేను ఆ ప్రసంగం విన్నప్పుడు ఎంత సంతోషించానంటే. సంఖ్యాకాండం 33. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మందస్సాన్ని ఫాలో అయ్యే వాళ్ళకే ఎప్పటికైనా విశ్రాంతి దొరుకుతుంది పిల్లరా. నెమ్మదిగా ప్రాణాలు వదులుతాం ఈ లోకంలో. ఎంత హాయిగా పోతాం తెలుసా. గుండెల మీద చేతులు ఉంచుకొని అలాగా కళ్ళెత్తి చూస్తే, అయ్యో స్టెఫన్ చూసినట్టు చాలామంది సేవకులను కూడా చూస్తాను. వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య చేయి చాపి పిలుస్తున్నాడు, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మా బాబోయ్, దేవా స్తోత్రం. ఎంత ఘనమైన వీడుకోలు, ఎంత ఘనమైన ముగింపో తెలుసా అది. నేను వెళ్తున్నాను అబ్బాయి, మీరు కూడా రావాలి అక్కడికే, జాగ్రత్త, మరి దారి తప్పుకోకండి, ప్రభు పిలుస్తున్నాడు, నన్ను వెళ్ళిపోతున్నాను అని అలా కళ్ళు మెరిసి అలాగ ప్రాణంలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వావ్, అది విశ్రాంతిలో ప్రవేశించడం అంటే. అక్కడే నెమ్మది. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇక్కడ ఇస్తాను అనలేదు నెమ్మది, విశ్రాంతి, హాయి, ఇవన్నీ ఇక్కడ ఇస్తానని ప్రామిస్ చేయలేదు. వాస్తవ జీవము సంపాదించుకొను నిమిత్తము
పట్టి ప్రార్థన చేసుకోమన్నాడు ఆ చేతులెత్తి. రాబోవు కాలమునకు మంచి పునాది ఇప్పుడే వేసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పునాదులతోనే ముడిపడి ఉన్నాయి అన్నిని. మీ ఆత్మ సంబంధమైన ఉపదేశపు పునాది దేనికి సంబంధించింది? ఈ లోకంలో స్థిరపడడానికి సంబంధించిందా? విశ్రాంతిలో ప్రవేశించుటకు సంబంధించిందా? నిత్య జీవం, నా శరీరము నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటే అది ఇక్కడ కాదు, అక్కడ. ఇక్కడ మనం ఇక్కడిదే నిత్య జీవం అనుకుంటే చావాల్సిన అవసరమే లేదు. తమిళనాడులో, కేరళలో కొత్త బోధ నడుస్తుంది, మీరు విన్నారో లేదో. ఆ బోధ ఏంటంటే తన శత్రువులను తనకు పాదపీఠములుగా ఉంచే వరకు ఆయన సింహాసనం మీదనే ఉండాలి అని రాయబడి ఉంది బైబిల్లో. శత్రువు ఎవరు అంటే మనం అనుకుంటాం మన శరీరము, సైతాను అనుకుంటాం. వాళ్ళ లెక్కలో ఏంటంటే, అంటే బైబిల్లో చూపిస్తారు, కడపట్ట నశింప చేయబడు శత్రువు మరణం. అంటే క్రైస్తవులు భూమి మీద ఉంటుండగా మరణాన్ని జయిస్తేనే కానీ ప్రభు రాకడ రాదంట. మరి మరణాన్ని జయించడం అంటే ఏంటంటే క్రైస్తవులు చావకూడదంటండి. మనం ఎప్పటికీ చావకూడదంట. అలా ఎప్పటికీ చావకుండా ఉండగలిగే అంత ఆత్మీయత మనకి వస్తే మరణాన్ని జయించినట్టంట. అప్పుడే ప్రభు రాకడ వస్తుందంట, లేకపోతే రాదంట. నడుస్తుంది అక్కడ. ఆ చెప్పినలన్నా ఉన్నారో లేదో పోయారో మనకు తెలియదు కోవిడ్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మధ్య మధ్యలో కోవిడ్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఏం కాదులే అబ్బాయి, ఎప్పటికైనా పోవాల్సిందే అని చెప్పడానికి. ఏం బోధలండి బాబోయ్, ఉన్న బోధలతో చచ్చిపోతున్నాం బాధపడలేక అంటుంటే ఈ కొత్త బోధలు ఒకటి. ఇంకోటి అలంకరణ వేసుకోవచ్చు అని చెప్పడానికి ఏ పోలిక దొరకలేదు. లూసిఫర్తోనే పోలుతున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన. అది ఇంకా దారుణం. అది పోల్చుకోవడానికి ఇంకెవరు దొరకలేదా? పోనీ కనీసం మన లెక్కలో ప్రభువే అన్నాడు, ఆయన సొలొమోన్ని అలంకరించాడు, దానికంటే శ్రేష్టంగా అడవి గడ్డి పువ్వులు కూడా అక్కడ అలా పోల్చినా బాగానే ఉండేది. పోనీ ఎవరితో పోల్చుకోవాలో కూడా అర్థం కాని సేవకులు ఉన్నారంట. వావ్, జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. నిజం మరలా చెప్తున్నాను, అయ్యే పట్ల మీకు అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే డీపీలు కాదు, ఉపదేశాన్ని ఫాలో అవ్వండి. ఆయనది చెప్తున్నాను, నిజం చెప్తున్నాను నేను. ఆయన ఉపదేశం ఏం నేర్పించారో మరలా వినండి. నా ప్రసంగాలు వదిలేని అవసరం లేదు. ఆయన మరలా విని కనీసం పరిశుద్ధంగా ఎలా బతకాలి, వేరుగా ఎలా బతకాలో, నీతిగా ఎలా బతకాలో, పరిపూర్ణత ఎలా సంపాదించాలో, స్థిరంగా ఎలా ఉండాలో కనీసం నేర్చుకోగలుగుతారు. రాకడ కోసం ఎలా సిద్ధపడాలో. ఉపదేశాలు మా ప్రభు కూడా అదే అంటాడు, నా మాటలు వినడం మానేసి మీరు ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏం లాభం అంటున్నాడు ఆయన. వాస్తవ జీవము ఈ భూమి మీద కాదు, అక్కడ. ఈ వాస్తవాలు కావు ఇవన్నీ. ఈ నివాసాలు వాస్తవాలు కావు ప్రియులారా. ప్రేమ, అనురాగాలు ఇవన్నీ వాస్తవాలు కావు. ఇదంతా జీవన విధానం అంతే. చదువుకోవాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. కానీ భూమి మీద ఎవరికి లేరు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. పరలోకంలో ఎవరికి భార్య భర్తలుగా ఉండరండి. ఈవెన్ తల్లిదండ్రుల పిల్లల సంబంధం కూడా లేదు పరలోకంలో. ఎవరికి వాళ్ళే. పరలోకంలో మా డాడీ మా మమ్మీ అంటే అవ్వదు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడే అంతే, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అన్నాడు ఒకటే మాట. ప్రతిష్ట అంటే ఆ మాత్రం అదే. గౌరవం అంతే. హల్లెలూయా. గౌరవం, అమ్మ నాన్న పట్ల గౌరవం, వాళ్ళ పట్ల బాధ్యత. ఇక దేవుడు అనే మాటకు రాగానే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాముఖ్యతనివ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. సమస్తమును విడిచి తన సిలువ ఎత్తుకుని నడవమన్నాడు. శిష్యరికం అంటే అది. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. సరే, ఇక 4 మాటలు ఇక్కడ చూపించేద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మంచి మాట, 17వ వచనం చదువుదాం. 11:17 1 కొరింథీ.
మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. చాలు, మీరు కూడుకొనుట ఎక్కువ కీడే తెచ్చుకుంటున్నారు తప్ప మేలు తక్కువ అంటున్నాడు. కీడుకి ఎక్కువ, మేలుకు తక్కువ అయిపోతుంది ఎందుకు జీవితాలు? ఎంత బల్ల ఎంత దీవెనకరమో అంత ప్రమాదకరం ప్రియులారా. ఈ కరెంట్ ఎంత మేలుకరమో, కొంచెం రాంగ్ కనెక్షన్ మొత్తం షార్ట్ సర్క్యూట్ చేసి అన్నిటినీ కాల్చి బూడిద చేయగలదు కరెంటు. గ్యాస్ సిలిండర్ ఎంత మేలుకరమో, ఎంత ప్రయోజనకరమో ఒక కుటుంబానికి. దాంతో జాగ్రత్తగా ఉండకపోతే అది ఎంత ప్రమాదకరమో. ఇంట్లో కత్తులు, కత్తిపీటలు కూడా అంతే. అది ఎంత పనికొస్తుందో, ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మనకే హానికరంగా ఎలా మారుతుందో, బల్ల కూడా అంతే. దేవుడు అంతే, వాక్యము అంతే, పరిశుద్ధాత్మ కూడా అంతే. దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చి బలిపీఠంలోని బలిని కాల్చుట ఎంత ఆశీర్వాదమో. ఆ దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చి నాదాబు అబీహులను కూడా కాల్చిపడాడు. అంత ప్రమాదకరం కాదా ఒకే అగ్ని? 2 ఫేజులు ఉన్నాయి, దానికి 2 పక్షాలు ఉన్నాయి. ప్రధాన యాజకుడు ఏఫోదు ధరించి లోపల ప్రార్థన చేసి పరిచర్య చేస్తున్నాడో కూర్చున్నాడో ఎవరికి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అవుతారేమోనని గంటలు పెట్టించాడు ఏఫోదుకి. నెమ్మదిగా ఆ మందసం చుట్టూ ధూపం వేసుకుంటూ ఉంటే టింగ్ 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 అంటే పరిచర్య జరుగుతుంది. దడే డుడు జనాంగం సౌండ్ వచ్చింది. దాని అర్థం ఏంటి? అయిపోయాడని అర్థం. లోపల ఎక్కడో తేడా కొట్టిందని అర్థం. ఇంక లోపల కూడా ఎలాగే ప్రభు ఎలా పడిపోయాడు లేదు. ఆ తాడుతోట అలా లాగుతారు బయటికి. ఏమందయ్యా అంటే చెప్పడం కూడా బతుకుంటాడు ఆ యాజకుడు. దేవుడు ఎంత దీవెనకరమో, కొంచెం అడ్డదిడ్డంగా మనం ప్రవర్తిస్తే అంత ప్రమాదకరం ఆయన. అందుకే దేవుడు మనకి భక్తి నేర్పించలా, భయం నేర్పించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. తెలుగులో భయభక్తులు అన్నాడు కానీ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? ఒకటే, ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం, దేవుని భయం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు సొలొమోను ప్రసంగిలో. జీవము గల దేవుడు ఎంత ప్రేమ గలవాడు, అంత భయంకరుడు, రోషము గలవాడు. ఆయనకి రోషం పుట్టించే పని చేయొద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు అవ్వట్లేదు. మేలు పొందుకోవడం తక్కువ. ఎందుకు అంటే బల్ల దగ్గరకు వచ్చినప్పుడు సిద్ధపాటు లేక, అందుకే మనకి శుద్ధీకరణ కూటాలు పెడతారు. సిద్ధపడతారనే, టైంపాస్కి ఏం కాదు. బల్ల దగ్గరకు వచ్చే ముందు మీరు శిక్షించబడకూడదని, ఈ బల్ల కార్యక్రమం మీకు కీడు కాకూడదని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని, దానివల్ల మీకు ఈ జీవితంలో సమస్యలు రాకూడదని. అందుకే ఎంత అనుకూలమైన వాతావరణం శుక్ర, శని, ఆదివారం శుద్ధీకరణ పెడతారు. రండి, వస్తూ ఉండండి, సిద్ధపడతా ఉండండి. సిద్ధపడడానికే కదా. ఏంటి ఆ యోగ్యతలు ఒకసారి చూద్దాం. దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటో కూడా చూద్దాం మనం. మొదటిది, బల్ల తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సరి అయిన బాప్తీసం తీసుకొని ఉండాలి. ఎందుకంటే చూడండి ఒక మాట, 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం చదవండి సార్. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలు, రొట్టె ఒకటే. అది ముక్కలు చేసిన తర్వాత ఎలా కనపడుతుందంటే
అనేకమైన ముక్కలు కానీ ఒకటే రొట్టి, మనం అలాగే అనేకమైన ముక్కలు ఒకటే రొట్టి, ఒకటే శరీరం. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాస్తవానికి ఎలాగ ఒకటే శరీరం అయ్యాం? పేజ్ తిప్పండి, 12 మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13 చదవండి. 12-13 చదివితే సరిపోతుంది. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 12 కూడా. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. మనమందరము ఆ క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నాం. అవయవాలు వేరైన శరీరం ఒక్కటే. అలాగా మనమంట ఒక్క ఆత్మయందే బాప్తిసం పొంది ఒక్క ఆత్మనే పానము చేసి ఒక్క శరీరం అయ్యున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఒకటే శరీరం అవటానికి ముందు మనం బాప్తిసాలు సరైన బాప్తిసాలు అయి ఉండాలి. బాప్తిసాలు తీసుకుని ఉండాలి. ఆ బాప్తిసాలు కూడా సరైనది అయి ఉండాలి. ఆ బాప్తిసాలు కూడా సరైన సహవాసంలో తీసుకోవాలి. సరైన సేవకుల దగ్గర తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ముందు బాప్తిసాలు లేకుండా ఎవరైనా బల్ల తీసుకుంటే వాళ్ళు అయోగ్యులు. ఓకే, ఇది మనకి జనరల్గా తెలిసిన విషయం. రెండో విషయం చూద్దాం. యోహాను సువార్త 13:10. యోహాను సువార్త 13:10. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని. చాలు, దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఒక విషయం చూద్దాం. మీలో 11వ వచనంలో మీలో అందరూ పవిత్రులు కారు. యేసు ప్రభు పాదాలు కడిగినా యూద పవిత్రుడు అవ్వలేదంట. నావి చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన హృదయములో మనం మార్పు తెచ్చుకోకపోతే బాప్తిసాలలో మునిగిన మార్పు రాదు. గుర్తుపెట్టుకోండి అది. మీరు ఎలా పడితే అలా బాప్తిసం తీసుకుంటే ఆయనే చూసుకుంటాడు లేదు. మీరు ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంత మాట ప్రభు ఎవరి గురించి అన్నాడు అంటే యూదా ఇస్కరియోతు గురించి అన్నాడు. హృదయము మనసు క్లియర్గా లేకపోతే వాళ్ళు బలలో పాలు పంచుకోవడం కీడే తప్ప మేలైతే కాదు. సేవకుల పట్ల, సంఘం పట్ల, దేవుని పట్ల మీ హృదయంలో మంచి అభిప్రాయాలు లేదా విభేదాలు ఉన్నాయా? గలిబిలు అనిపిస్తుందా? ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుందా? ఏకీభవించలేకపోతున్నారా? కలవలేకపోతున్నారా? దేవుని మార్గాలు మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తున్నాయా? ఇలాంటి వాళ్ళు బలలో కూర్చోవడం ప్రమాదమే. దానికి ఉదాహరణ యూదా ఇస్కరియోతే. ప్రభుకి ఏంటి పాపం, అందరినీ ప్రేమించాడు, అందరినీ కౌగులించాడు, అందరి పాదాలు కడిగాడు, అందరికీ బలిచ్చాడు, అందరినీ సమానంగానే చూశాడు. కానీ అందరి మనసులు ఒకేలా ఉన్నాయా? మరి ఆ ఏక మనసు వచ్చిందా? వాక్యాన్ని ముందు ఆరాధన చేసేదే దీని కొరకు, ఏక మనస్సు ఏకాత్మ రావాలని. హృదయాల్లో మనస్పర్ధాలు ఉండకూడదని అందరూ అలాగా ఆరాధనలో లీనమైపోయేలాగా లీడ్ చేస్తారు సేవకులు. ఇక్కడ ఎందుకు చేస్తారు? అన్నీ మర్చిపోయి, అన్నీ వదిలేసి తలంపులు, చూపులు, మనస్సు, హృదయము, ఆలోచనలు, హృదయ ధ్యానం అంతా శుద్ధి అయిపోయి, శూన్యపరుచుకొని శుద్ధి అయిపోయి క్రొత్తగా నింపబడితే చక్కగా దేవునితో కనెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇన్ని మనస్పర్ధాలు ఉండి ఉంటారు అక్కడ చెప్పండి? ఆ యూదా ఇస్కరియోతు వస్త్రాన్ని ఇక్కడ అపోస్తులతో కూర్చుంటున్నాడు కాసేపు, అక్కడ శాస్త్రులతో ప్రధాన యాజకులతో బాతాకాని పెడుతున్నాడు. ఆయన అమ్మితే ఎంత ఎత్తారు? బేరం కుదరట్లా. రోజు వెళ్తున్నాడు కానీ బేరం కుదరట్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేదో వెంటన్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. ఈరోజు మీ గురించి ఏం చెప్పాడు తెలుసా అంటాడు. ఏసై ప్రసంగం అంతా ఈరోజు గురించే. ఈరోజు ఇక్కడికి అక్కడ సాడీలు ఇక్కడ సాడీలు అక్కడ కొండములు ఇక్కడ కొండములు అక్కడ, బల్లలో పాల్చుకుంటే దెయ్యం పట్టకపోతే ఏం పడుతుంది? ఇక్కడ శానాలు పట్టేస్తాయి. ఒకటేంటి, ఫ్రీగా ఉండండి, క్లియర్గా ఉండండి.
మనం గేట్ దాటి బయటకు వెళ్తే లోకం అంతా మన చుట్టూ ఈగలు మూసినట్టు మూసురుతాయి. యేసు రక్తం జయం అనుకోవాలి. విన్న ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. మేము బతకట్లేదా? మేము వెళ్ళట్లేదా? రోడ్డు మీదకి వెళ్తే మేము వింటలేదా? లేనిపోయిన ప్రసంగాలు, లేనిపోయిన కహానీలు, లేనిపోయిన బోధలు చెవిలో దూరట్లేదా? కానీ మేము మా నిరీక్షణ వదలట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. మాకున్న నిరీక్షణ, పౌలు అంటాడు, లంగరు వలే మా ఓడలు కదలకుండా పట్టుకుందని తెలుసా? లేకపోతే కొట్టుకెళ్ళిపోతాం ఈ సముద్రంలో. ఎన్నో ప్రసంగాలు, ఎన్నో బోధలు ఎంతగానో బాధలు పెడుతున్నా నిరీక్షణ కోల్పోలేదు, ఉపదేశం కోల్పోవటం లేదు. మీరు అలాగే ఉండండి అంటున్నాం. ఏవో వినడం వస్తాయి, ఏవో వినబడతాయి, ఏవో పోస్టులు వచ్చేస్తాయి సడన్గా మీ ఫోన్లో. ఆయన ఎట్లా అయింది అయ్యగారు అనద్దు. విన్నదానికి ఫాలో అవ్వాలంతే. ప్రతిదానికి క్వశ్చన్ అక్కర్లేదు. మీకు ఆ నమ్మకం లేదా దేవుని మీద? మీకు ఆ నమ్మకం లేదా మీరు వింటున్న వాక్యం మీద? డబుల్ డ్రామాలు ఆడితే ప్రమాదం. యూదా ఇస్కరియోతు అదే పని చేసి డబుల్ గేమ్ ఆడాడు. ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు. ఇది తేడా తెలీదా? ఇక్కడ వింటున్నాడు, ఇక్కడ నమ్మకం ఉంటున్నాడు, అక్కడ నమ్మకంగా ఉంటున్నాడు. అన్ని చోట్ల నమ్మకంగా ఉండాలి. ఎందుకు? ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండకూడదు అంతే. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అన్నీ ఫాలో అయిపోకూడదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఫాలో అయిపోకూడదు. దేవునికి స్తోత్రం. రోడ్డు మీద ఏవో పిచ్చి ఏవో కనపడతాం, అన్నీ తినేస్తాం. ఏంటి చూస్తాం ఎక్కడ నీట్గా ఉందో, ఎక్కడ క్లీన్గా ఉందో, ఎక్కడ తినొచ్చు, ఎక్కడ తినకూడదు మనం చూసుకుంటాం. పిల్లలకి అదే నేర్పుతా, అన్నీ తినకూడదు. ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అక్కడ, ఎలా పడితే అలా అన్నీ తినేయకూడదు. వాసన చూడు, డేట్ చూడు, కరెక్ట్గా ఉందా లేదా. కొనే ముందు డేట్స్ చూస్తున్నాం. పాడైపోయిందా, మంచిగా ఉన్నదా, ఏంటి? ఉపదేశం అంతే. హృదయం అలా క్లియర్గా లేకపోతే, యేసు పక్షములో ఉండగలిగే ధైర్యం, దమ్ము లేకపోతే ఎందుకు ఆ మోమాటానికి బల తీసుకున్నాడు ఆ రోజు? అర్థం కాదు యూదా. ఎప్పుడు నుంచి గలిబిలి పెడుతుంది మనసు. వెళ్ళిపో లేచి వెళ్ళిపో అది ఆ బలం తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకోకుండా వెళ్ళిపోయినా బాగుండు, బతికేటోడు ఎక్కడన్నా. హృదయము క్లియర్గా లేకపోతే ఏమనాలి దాన్ని? దేవుని పట్ల హృదయం క్లీన్గా ఉండాలి. మనసులో మనస్పర్ధాలు ఉండకూడదు, వేరే విభేదాలు ఉండకూడదు, చెడు అభిప్రాయాలు ఉండకూడదు. పైకి వచ్చి అలాగా చిరునవ్వుతో మొహంతో నవ్వకూడదు. ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి అంతే. క్లియర్ అయిపోవాలి వెంటనే. డౌట్ ఉంటే అడగాలి, క్లియర్ చేసుకోవాలి. డౌట్ అడగమన్నారు కదా ఎత్తి పడవకూడదు. మన స్థానంలో మనం ఉండి దీనత్వంతో అడగాలి. అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. దేవునికి స్తోత్రం చెప్పడం సరే గట్టిగా హల్లెలూయా. కాబట్టి బల్ల దగ్గర జాగ్రత్త. అదే 1 కొరింథీ 11 ముగించేస్తా. 18 మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవలి వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. చాలు. కక్ష, సంఘస్థుల పట్ల విభేదాలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, ఆస్తి గొడవలు ఉన్నాయా, కక్షలు ఉన్నాయా, కోపతాపాలు ఉన్నాయా, పగ రాగ ద్వేషాలు ఉన్నాయా, కులభేదంగా ఉందా, ప్రాంతీయ వర్గ భేదాలుగా ఉన్నాయా, వాళ్ళు వీళ్ళతో మేము తిన్నాం, వాళ్ళతో మేము తిన్నాం అమ్మా. ఇలాంటి విభేదాలు మీకుంటే బల్ల తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రభు సంఘము, దేవుని రాజ్యము. మనం అందరము వేరే కులాల వాళ్ళమైనా, వేరే మతాల నుంచి వచ్చినా, వేరే ప్రాంతాల నుంచి వచ్చినా మనందరినీ ఒకటి చేసేది ఆ రక్తం ఒకటే ప్రియులారా. హల్లెలూయా. ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జాతుల వారు, ఆయా వంశపు వాళ్ళు, ఆయా ప్రజల్లో నుండి నీ రక్తమించి వారిని కొని వారిని దేవునికి ఒక్క రాజ్యముగా చేసిద్దివి. ఇది దేవుని స్టైల్ అండి. అన్ని ప్రాంతాల నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని వర్గాల నుంచి, అన్ని భాషల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి జనాలు బయట ప్రజల్ని కులాలుగా వేరు చేసిన సంఘములో ఈ ప్రస్తావనే ఉండకూడదు ప్రియులారా. మీరు ఆంధ్రనా, మాది తెలంగాణనా?
ఏంటిదంతా? మీది శ్రీకాకుళమా, మీది నెల్లూరా, మీరు కోస్తానా, రాయలసీమనా? ఎంత క్లియర్గా, చాలామందికి అర్థం కాలేదు ఆ మాట. ఏర్పరచబడిన వంశము. చెప్పండి, ఏం వంశం? లోకం నుంచి వేరైన తర్వాత ఏర్పాటులోకి వచ్చిన వంశం మంది. ఏ వంశాన్ని బట్టి గర్విస్తున్నారు? మన వంశం ఏంటో తెలుసా? మీసాలు ఎత్తేస్తున్నారు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనం. పరిశుద్ధమైన జనము అనే మాటకి హిందీలో ఒరియలు ఏముందో తెలుసా? పవిత్ర జాతి. చెప్పండి, ఏం జాతి అది? కులాలనే వేరే దగ్గర జాతి అంటారు. ఏం జాతి మంది? అన్ని కులాల నుంచి ప్రభు మనల్ని రక్తంతో కడిగి ఏం జాతి చేసేసాడు? పవిత్ర జాతి చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పరిశుద్ధమైన జనము. ఇంకేంటిది? ఎవరి సొత్తు? ఎవరి తాతగారి సొత్తు అండి? మనమంతా దేవుని సొత్తు అయిన ప్రజలు. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. మన మీద ఎవరికి హక్కు లేదు. ఈ బల్ల మనకి నేర్పుతున్న పాఠం ఇదే. మన మీద ఎవరికి హక్కు లేదు. ఏ రాజకీయ నాయకుని వర్గానికి చెందిన వాళ్ళం కాదు. ఇప్పుడు ఇలా మనం దేవుని సొత్తు అంతే. కొనుక్కున్నాడంటే కొనుక్కున్నట్టే ఉండాలి మనం. హల్లెలూయా. విభేదాలు ఉంటే గనక, జాతి, కుల, ప్రాంతీయ, భాష భేదాలు కనుక ఉంటే బలలో పాలు పంచుకోవడం అది అయోగ్యముగా పాలు పంచుకున్నట్టు అంటే అది అని చెప్తున్నాను ఆల్రెడీ. 1 కొరింథీ 10:21. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభునకు రోషం పుట్టించేదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అమ్మో, ఎంత మాట అన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. దేవునికి రోషం పుట్టించే పని చేయొద్దు మనం. దేవునికి కోపం పుట్టించే పని చేయొద్దు. చూసుకోండి ఒకసారి బైబిల్లో ఎక్కడెక్కడ రోషం పుట్టింది ఆయనకి. దేవుని ప్రజలు ఎప్పుడెప్పుడు విగ్రహారాధన చేస్తారు అప్పుడల్లా ఏమనిపించింది దేవునికి? కోపం వేరు, రోషం ఆయనకి ఏమంటారు దాన్ని? మహిమా స్వరూపుడగు దేవుని రూపాన్నంట జంతువులు, పురుగుల రూపంలో మార్చేశారండి. ఇది రోషం కాదా? మహిమా స్వరూపుడగు దేవుడు ఎంత అందమైన వాడు. 10,000 మందిలో సుందరుడంటే ఆయన సౌందర్యమును ఆయన మహిమ తేజస్సును చూడలేక దేవదూతలే మొహం కప్పేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి పాముకి, తేలికి దండం పెట్టుకుంటే ఎట్లుంటుంది అని చెప్పండి సార్. అది రోషం, ఒకలాంటి ఫీలింగ్. జెలస్ అని రాసాడు క్లియర్గా అక్కడ బైబిల్లో, ఇంగ్లీష్లో. బికాజ్ హీఈస్ జెలస్ గాడ్. ఇది ఒక పవిత్రమైన అసూయ అని చెప్తే సరిపోద్ది మీకు. ఇంక వేరే మా భాషలో వేరే పర్యాయ పదం దొరకట్లేదు. అసూయే, కానీ దైవికమైన అసూయ అది. మనం అసూయ పడితే అది పాపం అవుతుంది, కానీ దేవుడు అలా కాదు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి, ఆ పందికి ఆ కుక్కకి దండం పెడుతున్నారేంటి? రోషం పుట్టించడం అంటే ఇది. భార్య ఉంటుండగా ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే భార్యకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అది రోషం అక్కడ. అదే అంటాడు, నా బల్లలోనిది తింటావు, దెయ్యాల బల్లలోది కూడా తేడా లేదా? ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదు అని తేడా లేదా? అన్ని ప్రసాదాలు తినేస్తావు, అన్ని భోగాలు తినేస్తుంటావు, అన్ని భోజనాల దగ్గర మనం రెడీ హాజరు జై. కార్డు ఇవ్వడమే పొరపాటు. కార్డు లేకపోయినా నన్ను పిలవలేదే ఏంటి అని వెళ్ళిపోయి కూర్చుంటారు కొంతమంది. కార్డు ఇచ్చినా ప్రతి భోజనాలకు వెళ్ళిపోకూడదు అని సంగతి తెలియపోతాయి అలాగా. ఒకసారి ఇలాగ ఎక్కడో భోజనాలకు వెళ్ళిపోయాను నేను, ఒక పాస్టర్ గారు. మాకు వేరే గదిలో పెడుతున్నారు, ఇంకో గ్రూప్కి వేరే గదిలో పెడుతున్నారు. మాకు స్పెషల్ అనుకున్నాం, కరెక్టే స్పెషలే. భయంకరమైన వాసన వచ్చింది. ఇదేం వాసన అన్నా అంటే అంటే బంధువులు కొంతమంది పిలిచిన వాళ్ళకి కనీసం ఫీలింగ్స్ లేవు, వెళ్ళిన మాకన్నా ఫీలింగ్ ఉండాలా లేదా?
అందుకే మనకి అక్కలాంటి దగ్గర తిన్నా అరగదు. అర్థమైంది? దారిలో వచ్చేటప్పుడు వాంతులు అయిపోతాయి. అర్థమైందా? అంతే. 6 రోజులు విరేచనాలు పట్టుకోవడం అంత కథం. డయేరియా, డీసెంటర్ పట్టుకొని ఎందుకు రోగాలు వస్తాయి? ఒట్టిగానే వచ్చేస్తాను అనుకుంటున్నారా? అది లాస్ట్ పాయింట్. అదే 11వ అధ్యాయం 30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలు. అకాల మరణాలు ఎందుకు చెందుతాయంటే వాళ్ళు అపవిత్రంగా బల్ల తీసుకోవడం. అపవిత్రంగా బల్ల తీసుకోవడం వలన రోగాలు వచ్చేస్తాయి, లేనిపోయిన దీర్ఘకాల వ్యాధులు వచ్చేస్తాయి. బలహీనం ఉట్టినే ఏమన్నా నీరసంగా ఉందండి, డాక్టర్ చూపించి డాక్టర్ ఏం లేదన్నాడండి. ఏం లేదు, నిజం ఏం లేదు, మారు మనసు లేదు, భక్తి లేదు, భయం లేదు, ఏం లేదు. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏం లేదు, ఖాళీ డొల్లా, లోపల ఏం లేదు. ఏదో ఉండేలా చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి క్రైస్తవులు మేము ఎందుకు ఇంత బలహీనం అవుతున్నాం? ప్రతిసారి రోగం దానివల్లనే కాదు కానీ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి పరీక్షించుకొని చూసుకోండి. ఒకసారి ఎక్కడన్నా బల్లలో అపవిత్రంగా చేయి పెట్టారా? వెళ్ళకుండా పెళ్లి భోజనాలు, అన్నిళ్ళ పెళ్లి భోజనాలు, అన్నిళ్ళ సాగు భోజనాలకు వెళ్ళిపోయి పలకరించి, మీ సొంత వాళ్ళు అయితే, మీ కుటుంబం అయితే వెళ్ళి పలకరించి ఆదరించి ఓదార్చి, అన్నిళ్ళు చచ్చిపోయి నరకానికి వెళ్తారు, వాళ్ళనేమో ఆదరిస్తాం కానీ దేవుని స్తోత్రం కలిగిన కాక. వాళ్ళని ఆదరించడానికి వెళ్ళి అయినా ఓదార్చి రావచ్చు, తప్పేం కాదు. కానీ తక్కువని ప్రతి చోటుకి వెళ్ళిపోయి తినేయకూడదు. ఒకసారి ప్రసంగం చేశాను, గుర్తుందో లేదో. తిండి వల్లనే సకల పాపాలన్నీ భూమి మీదకి వచ్చినాయి. ఏదేం తోటలో కూడా ఇంక ఏ పాపం కాదు. ఇదేంతో వచ్చింది పాపం? తిండే. 24 గంటలు తిండి దగ్గర గొడవ వద్దు తెలుసా మీకు? సభల్లో, మీటింగ్లో, పెళ్ళిళ్ళలో బల్ల, బెంచ్లు, సినిమా స్టైల్ ఎత్తేస్తుంటారు తిండి గురించే. ఇంట్లో గొడవలు తిండి గురించే వస్తాయి. తిండి వల్లనే పాపాలు జరుగుతున్నాయి తెలుసా మీకు ఆ సంగతి? ఎప్పుడైతే సంసోను అపవిత్రమైన తేనె తినేసాడో సర్వనాశనం అయిపోయింది బతుకంతా. దళిలోతో పాపం అదొకటి గుర్తొస్తుంది మనకి. దాని మూలం చూసుకోండి ఒక్కసారి. అపవిత్రమైన దెయ్యముల బల్లలోనిది మీరు తినకూడదు. దెయ్యముల బల్లలోని దేవుని బల్ల ఉంది, టక్కేమని వెళ్ళిపోయి చేయి పెట్టేయకూడదు. పరిశుద్ధపరచుకోవడానికి శుద్ధీకరణ కూటాలు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎంతసేపు పడుతుంది సరి చేసుకోవడానికి చెప్పండి? సంవత్సరం పడుతుంది అంటారా? మీరు నిజంగా పశ్చాత్తాపడితే ఒక అరగంట చాలు దేవుని సన్నిధిలో. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. నిజంగా పశ్చాత్తాపం, తెలియలేదు ప్రభా, సారీ ప్రభా, మాకెవరు చెప్పలేదు ప్రభా, మాకు అర్థం కాలేదు ప్రభా, ఇలాగనుకున్నాను కానీ అంత నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అనుకోలేదు ప్రభా. మంచి మనసుతో, దీన మనసుతో ఆయన కాళ్ళు పట్టుకొని బోరుమని ఏడ్చి సారీ ప్రభా ఇంకెప్పుడు చేయను, నిజంగా ఆయనకి ఆ మాట ఇస్తే ప్రభా ఇంకెప్పుడు చేయను ప్రభా సారీ అంటే చాలు. అసలు అరగంట గంట లోపల అయిపోయి పని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంతే, అరగంట గంటలో అయిపోయి పని. పశ్చాత్తాపడి ఆయన కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే కావాలి. ఇప్పుడు చేసింది తప్పు అయిపోయింది ప్రభువా, ఇంకోసారి చేయని ప్రభువా. ఈ రెండు చాలా అవసరం ప్రియులారా. అండ్ వీ షుడ్ మీన్ వాట్ వీ సే. మనం ఏం చెప్తున్నామో అది మనం అర్థం చేసుకొని చెప్పాలి. ప్రభువా నిజమే ప్రభువా, అర్థమైంది ప్రభువా, సారీ ప్రభువా, తెలియలేదు ప్రభువా, ఇంత ఎఫెక్ట్ పడుతుంది అనుకోలేదు ప్రభువా, ఏదో మామూలుగా అనుకున్నాను కానీ ప్రభువా, అయ్యయ్యో ఇంత ఘోరం అవుతుందా అనుకోలేదు ప్రభువా, సారీ ప్రభువా, సారీ ప్రభువా. మనం అలాగే అపవిత్రంగా, అయోగ్యంగా దీనిలో చేయి పెడితే ఆయన రక్తం విషయంలోనూ ఆయన శరీరం విషయంలోనూ అపరాధులం అవుతామంట. అంటే యేసుని సిలువేసిన బ్యాచ్లో ఉంటామంట మనం. అంత ఘోరమైన శిక్ష మనకొద్దు. యూదులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. యేసుని సిలువేసినందుకు ఇప్పటికీ సమాధానం లేదు వాళ్ళకి. సమాధానం ఉండదు ప్రియులారా. యేసుని అమ్మినందుకు యూదా ఇస్కరియోతుకి సమాధానం లేదు. యేసుని సిలువేసినందుకు యూదులకి సమాధానం లేదు. యెరూషలేము నాశనం అయిపోయి ఇప్పటికీ కూడా వాళ్ళకి దేవాలయం లేకుండా పోయింది. ఎన్ని ఘోరమైన పర్యవసానాలు ఉన్నాయి బల్ల అయోగ్యముగా తీసుకోవడం వలన. సరి చేసుకోవడం ఎంతసేపు? కొద్ది నిమిషాలే అన్న లీడ్ చేస్తారు. అందరూ ఒకసారి మోకరిద్దాం పిల్లరా, సరి చేసుకుందాం, దీవించబడదాం. మేలుకే ఈ కూడిక మీరు కూడుకున్నట్ట మేలే జరగాలి, ఆశీర్వాదకరమైన కార్యాలే జరగాలి, విడుదల కార్యాలు జరగాలి ప్రియులారా. కీడు తెచ్చుకోకుందుముగాక, యూదా ఇస్కరియోతులాగా దెయ్యాలు పట్టిపోకుందుముగాక ప్రియులారా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి.
ఆయన బలలో చేపట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి, దీవెనతో నింపబడాలి, కృపతో నింపబడాలి. దెయ్యాలు పట్టుకుని వెళ్ళడం ఏంటండి? యేసు ప్రభు చేతిలో బల్ల తీసుకున్నా దెయ్యం పట్టిందంట. చూసారా? యేసు ప్రభు కాళ్ళు కడిగినా దెయ్యం పట్టేసింది. ఎలాగా? అతని వ్యక్తిగతంగా అతని మనస్సు మంచిది కాదు గనక. అంతే, మనం అంతే ప్రియులారా. శ్రేష్టమైన సంఘములో దేవుడు మనం స్థాపించినప్పుడు హృదయాలు కూడా అంత పవిత్రంగానే ఉంచుకుందాం, అంత క్లియర్గా ఉంచుకుందాం. ఏ విభేదాలు వద్దు, ఏ కోపతాపాలు వద్దు, ఏ కక్షలు అసూయలు వద్దు ప్రియులారా. తోటి సంఘస్థుల పట్ల విభేదాలు వద్దు ప్రియులారా. మంచి అవకాశం సరి చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, వందనాలయ్యా. ఒక నూతన మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టావు, మీకు స్తోత్రములు నాయన. ఈ మొదటి వారములోనే సంఘానికి మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశమును బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, అనేక రీతులుగా మీ వాక్యం చేత మీరు హెచ్చరించినందుకై మీకు వందనాలు ప్రభా. లోకములోంచి మమ్మల్ని ప్రత్యేకించి మీ బిడ్డలుగా, మీ జనాంగముగా, మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నావు నాయన. మీకు స్తోత్రములయ్యా. మీ సొత్తుగా మార్చబడిన మేము ప్రత్యేకమైన జీవితం మాలో కనబడాలని మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం. మేము లోకంలోంచి ప్రత్యేకింపబడిన వారమే. మా విధులు, మా క్రమాలు సమస్తము ప్రత్యేకంగానే ఉండాలని మీరు స్పష్టంగా బోధించావు తండ్రి. విత్తబడిన ఈ వాక్కులు ప్రతి ఒక్కరిలో ఫలింప చేయండి దయగల తండ్రి. ఆది అపోస్తలులు ఉపదేశించిన ఉపదేశ క్రమములో ఒక క్రమం, రొట్టెలో మీ శరీరంలో రక్తంలో మేము పాలు పొందుట. అనేకులు ఈ క్రమానికి లోబడక దూరంగా ఉంటున్నారయ్యా. నిత్య జీవార్థమైన మీ శరీరంలో మీ రక్తములు మేము పాలు పొందితేనే వాస్తవ జీవానికి మేము సిద్ధపడతాం అయ్యా. మీరే మాకు జీవమైన మిమ్మలను మేము ప్రతి మాసము అనుభవిస్తుండగా శుద్ధ హృదయముతో, యోగ్యమైన హృదయముతో పాలు పొందుటకు కృప దయచేయండి. అయోగ్యంగా పాలు పొందితే ఎలాంటి నష్టమో, ఎలాంటి శాపాన్ని కొని తెచ్చుకుంటామో మీరు స్పష్టంగా మాట్లాడావు తండ్రి. మీకు వందనాలు. అట్టి స్థితికి ఎవరు గురి కాకూడదు ప్రభా. మా ఎదుట పరిశుద్ధమైన మీ శరీరం, రక్తం ఉంటుండగా మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరచండి అయ్యా. శుద్ధ హృదయముతో, యోగ్యమైన హృదయముతో పాలు పొందుటకు, మంచి మనస్సాక్షితో పాలు పొందుటకు మాకు కృప దయచేయండి, కృప దయచేయండి. ఈ సమయమందు వాక్యం విని ఉండగా అయోగ్యంగా ఎవరు పాలు పొందకూడదయ్యా. ఈ కొద్ది సమయంలోనే శుద్ధీకరించుకోవడానికి కృప దయచేయండి. మీ పాదములు పట్టుకొని కన్నీరు విడిచి విరిగి నలిగిన హృదయముతో శుద్ధీకరింపబడ్డకు ఈ కృప దయచేయండి. మీరు విరిగి నలిగిన హృదయములను లక్ష్య పెట్టే దేవుడు, దాటిపోయే దేవుడు కాదు నాయనా. అయ్యా అయ్యా, ఈ సమయం అందే ఒక సరైన శుద్ధీకరణ ప్రతి హృదయంలో మీరు కలిగించి మీకు అప్పగించుకొని శుద్ధ హృదయముతో పాలు పొంది బలలో దాగి ఉన్న ఆశీర్వాదములకు పాత్రులుగా ప్రతి ఒక్కరు మార్చబట్టకు మీ కృప మాకు దయచేయండి. ఈ లోకము అశాశ్వతము, ఇది కొద్ది కాలమే. నిలువరమైన పట్టణం మాకు ఇక్కడ లేదు. మా పట్టణం పైన ఉన్న తండ్రి, అక్కడికి సిద్ధపడుతున్న మేము ఈ లోకములో లోకాశలో మునిగిపోయి ప్రభు మీకు దుఃఖకరంగా అయోగ్యమైన జీవితాలు చేసి మిమ్మల్ని గాయపరచకుండా, మరలా మిమ్మల్ని సిలువ వేయకుండా భయముతో మా జీవితాలు కాపాడుకొనొచ్చు. మమ్మల్ని మేము అన్ని విధములుగా సరిచేయబడిన వారమై మహిమగల రాకడకు పూర్ణంగా సిద్ధపడ్డ కృప దయచేయండి. వాక్యం ఇతని మీ దాసుని ఇంకను బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన.
ప్రతి స్థలమందు మీరు అభిషేకించి బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి. మీ సన్నిధికి కూడిచిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రములయ్యా. ఒక్కొక్కరిని మీరు బలపరచండి, ఒక్కొక్కరిని బలపరచండి, ఒక్కొక్కరిని పరిశుద్ధపరచండి నాయన. తండ్రి, మీ సన్నిధిలో ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, బలహీనులు ఉంటున్నారు, అనారోగ్యులు ఉంటున్నారు, దుఃఖముతో, వేదనతో, అసమాధానములతో, నిరుత్సాహ స్థితిలో మీ సన్నిధిలో అడుగు పెట్టిన ఒక్కొక్కరిని మీరు దర్శించండి. విడుదల, నెమ్మది, సమాధానమును కలగచేయండి. మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ శరీరం రక్తంలో పాలు పొందిన కృప దయచేయమని, నిత్య జీవానికి పరిపూర్ణంగా సిద్ధపడ్డ కృప దయచేయమని మీ హస్తములకు సమర్పించుకొనుచు యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.